హాయ్ అందరికి, నా పేరు డాక్టర్ శైలజ. నేను వికేర్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం ప్రెగ్నెన్సీ టైంలో ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్ గా హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి. అలాగే బరువు పెరగడం వల్ల నడకలో మార్పు వస్తుంది. అలా రావడం వల్ల మనకి వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు అనేవి కామన్ గా చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ కోసం ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది సజెస్ట్ చేస్తాం. సో వాటికి తగ్గట్టు మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే కొంతవరకు పెయిన్ అనేది నివారించుకోవచ్చు. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మెయిన్ గా మీరు ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ డాక్టర్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి మీరు ఫిజియోథెరపీ తీసుకోవాలి. సో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీరసంగా అనిపిస్తే వెంటనే ఎక్సర్సైజెస్ ఆపేయండి. అలాగే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయకూడదు. సో మనం ప్రెగ్నెన్సీ టైంలో ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో అందరికీ తెలిసింది. అలాగే ఫిజియోథెరపీ సురక్షితంగా చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి.